గారు మాట్లాడతారు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మా ప్రెస్ అందరికీ కూడా. నేను నెలకొక సినిమా ఏదో రూపంలో ప్రొడ్యూసర్ గానో డిస్ట్రిబ్యూటర్ గానో లేదంటే ఒక అవతల ప్రొడ్యూసర్కి ఒక శ్రేయాభిలాష్ గానో వెళ్తుంటే అందరూ వచ్చి నేను ఎన్నిసార్లు కనిపించినా కూడా బోర్ కొట్టకుండా చక్కగా నవ్వుతూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక సినిమా బాగున్నప్పుడు మీరు దాన్ని బాగా లిఫ్ట్ చేస్తారు. ఓకేగా ఉన్నప్పుడు ఒక చిన్న సజెషన్స్ ఇస్తూ ఉంటారు. బాగాలేనప్పుడు కొంచెం అటు ఇటుగా దాన్ని వేసుకుంటారు గట్టిగా. ఈ సినిమా బాగుంటుంది. డెఫినెట్గా దీన్ని 100% మీరందరూ కూడా ఒక చెయ్యి ఊతం ఇచ్చి పైకి లేపుతారని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఈ సినిమాయే కాదు, ఈ 4 సినిమాల్లో ఏ సినిమా బాగున్నా కూడా, ఎన్ని సినిమాలు బాగున్నా కూడా అందరం కూడా కలిసి అన్ని సినిమాలను బాగా ఎదరికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇండస్ట్రీకి అందరం కలిసికట్టుగా ఎదరికెళ్ళి అన్ని సినిమాలని సక్సెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 1 మంత్గా కూడా నిజంగా చాలా బాగుంది. థియేటర్స్ కానీ ఇండస్ట్రీ కానీ కొంచెం డబ్బులు కనబడుతున్నాయి థియేటర్ ఓనర్స్ కూడా. లాస్ట్ ఒక 8 మంత్స్ నుంచి వచ్చిన లాస్ట్లు కొంచెం కవర్ అయ్యే పరిస్థితి ఉంది లాస్ట్ 2 మంత్స్లోని. అదేవిధంగా ఈ 4 సినిమాల్లో కూడా బాగా ఆడితే ఇంకొంచెం బాగుంటుంది థియేటర్స్. అండ్ థియేటర్స్ బాగు చేసుకోవడానికి వాళ్ళు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇండస్ట్రీ అంతా కూడా బాగుంటుంది ఎప్పుడు థియేటర్స్ బాగుంటే. అందుకని ఈ 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి, నా సినిమాతో పాటు మిగతా 3 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నా. దాంతోపాటు ఇందాక ప్రీమియర్స్ నియర్లీ అంటే నేను అనుకున్నది స్టేట్ వైడ్ మొత్తం కలిపి ఒక 7-8 ప్రీమియర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈ సినిమాని. కుక్కడపల్లి, మన మల్లికార్జున కానీ ఇట్లాగా ఒక 7-8 థియేటర్స్, మెయిన్ థియేటర్స్ ఏదైతే ఉంటుందో వైజాగ్ అండ్ విజయవాడ ఇట్లాగా ఒక 7-8 సెంటర్స్ కలిపి ప్లాన్ చేసుకుని దాని నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ నిన్న నుంచి ప్రీమియర్స్కి వస్తున్న స్పందనతో ఈరోజు హైదరాబాద్ సిటీలో నియర్లీ ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పటికి నియర్లీ 24 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేసాము. ఇంకొక 4-5 స్క్రీన్స్ కూడా ఓపెన్ చేసేటట్లు ఉన్నాం. ఎందుకంటే 24 స్క్రీన్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ 80-90% ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. అండ్ బై ద టైమ్ మన సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అవన్నీ కూడా 100%కి వెళ్తాయని నమ్మకం కలుగుతుంది. సో సెకండ్ షోస్ ఇంకా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం ఈరోజు. సో డెఫినెట్గా నాకు తెలిసి 30-35 నెంబర్ వరకు ఈరోజు సిటీలో షోస్ టచ్ అవుతాయి. అలాగే వైజాగ్ ఇంకొక షో పెంచాము, విజయవాడ కూడా ఇంకొక షో పెంచాము. ఇప్పుడే క్యాపిటల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిందని చెప్తే. సో ఇట్లాగేంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్పందన ప్రీమియర్ షోస్కి అయితే వస్తుంది. అందరు చాలామంది సజెస్ట్ చేశారు, ఇప్పుడు ఇన్ని షోస్ వేస్తే రేపు మార్నింగ్ షోస్ వీక్ అవుతాయి కదా అని చెప్పి. ఎస్, రేపు మార్నింగ్ షోస్ కొంచెం వీక్ అయినా కూడా ఈరోజు స్పందన రేపు మధ్యాహ్నానికి అందుకుని రేపు ఫస్ట్ షోకి 100% ఇది సినిమా మళ్ళీ పికప్ అయ్యి మాకు బాగా పికప్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా, ఒక స్ట్రాటజీతోనే ఎదరికెళ్తున్నాను నేను. అండ్ ఇప్పుడు వరకు మంచి కాపీ అయితే తీసుకొచ్చాం. చాలా మంచి కాపీ మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాము. దీపావళి పండుగ 21 అయితే నవ్వుల పండుగ మాత్రం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 6 o'clock నుంచి మాత్రం నవ్వుల పండుగ స్టార్ట్ అవుతుంది. రండి థియేటర్కి. వెరీ క్లీన్ ఎంటర్టైనర్. చక్కగా మీ పిల్లలు, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్యామిలీతో మొత్తం కలిపి, మీ పేరెంట్స్తో కలిపి హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరన్నా ఎక్కడన్నా లాఫింగ్ థెరపీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది పండగ. ఈ సినిమా ఏంటి అంటే నేను జస్ట్ ఏం చెప్తానంటే ఒక జోక్స్ బుక్. ఏదో ఒక పెద్ద కథ పెట్టి ఓ బ్రెయిన్కి పని పెట్టో లేదంటే ఒక హృదయానికి పని పెట్టో ఇట్లాంటివి ఏమీ లేవు. చక్కగా రండి, హార్ట్ఫుల్గా నవ్వండి. నేను హార్ట్ఫుల్ లవ్ స్టోరీ చెప్పట్లేదు కానీ హార్ట్ఫుల్ ఎంటర్టైనర్ అయితే చెప్తున్నాను. చక్కగా రండి, నవ్వండి, నవ్వి హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీ చేయండి. అండ్ నేనైతే ఇక్కడి వరకు ఒక మంచి కాపీ అయితే తీసుకొచ్చాం. మా డైరెక్షన్ టీం అంతా కలిపి మొత్తం. ఇక్కడి నుంచి మెయిన్ బాధ్యత మా పబ్లిసిటీ చూసేది కానీ లేదంటే నాకు నిజంగా మొత్తం నా అన్ని సినిమాలకి సపోర్ట్గా ఉండే నా బ్రదర్స్ వంశీ అండ్ మా ఏలూరు సీన్ గడు అక్కడెక్కడ ఉన్నాడు, లైట్లో సరిగ్గా కనబడట్లేదు. వంశీ అక్కడ తిరుగుతూ ఉంటాడు పాపం పనుల్లోని. అండ్ దాని తర్వాత వినీత్, విష్ణు, వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమా పిఆర్ఓ మా వేణుగారు, వీళ్ళందరి బాధ్యత దీన్ని బాగా ఎదరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత వీళ్ళందరిదీని. సార్ మేమైతే మంచి కాపీ ఇచ్చాం. రేపొద్దున నా హోప్ అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఈరోజు సాయంత్రం. కానీ ఇంకెక్కడి నుంచి ఏంటంటే మా బాధ్యత వదిలి మీ అందరి బాధ్యత ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారని చెప్పి, అలాగే వాళ్ళకి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, షూట్. యా, మనం Q&Aలోకి